వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిట్టక్క. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఎండ్రికాయల కర్రీ. ఈ రెసిపీ చేయడం చాలా ఈజీ అండ్ మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండ్రికాయలు, పొడువుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొన్ని పచ్చిమిర్చీలు, అల్లం వెల్లుల్లి, కొద్దిగా కొత్తిమీర, విలాయచీ, దాల్చిన చెక్క, 4 లవంగాలు, 6 మిరియాలు, అల్లం వెల్లుల్లిని ఇలా దంచి ముద్దలా పెట్టుకోండి. 2 టీ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 2 టీ స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి దాంట్లో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడవగానే దాంట్లోకి పచ్చిమిర్చీలు, ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేయండి. దీన్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇదంతా కూడా మంచిగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీంట్లో కాస్త కొత్తిమీర అలాగే పసుపు వేసుకొని వేయించండి. కాసేపటి తర్వాత దీంట్లోకి ఎండ్రికాయ ముక్కల్ని వేయండి. ఇదంతా కూడా మంచిగా కలిపేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేయండి. ఎండ్రికాయలో మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఈ ఎండ్రికాయ తినడం వల్ల మన బోన్స్కి చాలా మంచిది అండ్ ప్రోటీన్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఈ చలికాలంలో మనకి చాలా ఎక్కువగా దొరుకుతాయి. సో ఈ రెసిపీ మీరు చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో 2 టీ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, కాస్త కొత్తిమీర వేసుకొని కలుపుకోండి. దాన్ని అలా చూస్తేనే దాంట్లో ఉన్న స్పైసీనెస్ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ పోసుకొని అలా కలుపుకోండి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉడకనివ్వండి. చూడండి, మనం కొన్ని వాటర్ పోసాం కదా, అందుకని ఇట్లా మంచిగా అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం 2 టీ స్పూన్స్ కొబ్బరి పొడి వేసుకొని కలుపుకోండి. దీంట్లోకి సూప్ కోసం 1.5 గ్లాస్ వాటర్ పోస్తున్నాను. ఈ సూప్ వల్ల మనకి మంచి టేస్ట్ వస్తుంది. ముక్కలు దాంట్లో ఉడికి మనకి తినేటప్పుడు కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఈ మసాలాలన్నీ కూడా ఎండ్రికాయ ముక్కలకి మంచిగా పట్టుకుంటాయి. కొద్దిగా కొత్తిమీర వేసి ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉడకనివ్వండి. ఇంకా మన ఎండ్రికాయల కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. చూడండి, మనకి సూప్ కూడా మంచిగా అయింది, పీసెస్ కూడా మంచిగా ఉడికాయి. ఇక స్టవ్ ఆఫ్ చేసేసి మనం వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుందాం. చూడండి, అలా వేడి వేడి పొగల నుంచి ఆ ఎండ్రికాయ ముక్కలు ఎంత బాగున్నాయో చూస్తేనే తినాలనిపిస్తుంది. చూస్తుంటేనే ఆ ఎండ్రికాయ కర్రీ స్పైసీనెస్ మీకు కనిపిస్తూ ఉంటుంది.
అంత బాగుంటుంది. అండ్ ఈ రెసిపీ మీరు ఒక్కసారి చేసుకొని చూడండి, మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు, అంత బాగుంటుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మా చిట్టక్క ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.